మనోభావాల్ని మాత్రం దెబ్బతీయొద్దు ఎవరు. అట్లనే తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దు. మనం ఒక స్నేహభావంతో ప్రతి సందర్భంలో కూడా ఈ విభేదాలు ఈ తారతమ్యాలు వస్తుంది రాజకీయ నాయకుల మధ్యలో. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడట్లే, అందరు కలిసి ఉంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఎందుకు స్వలాభం కోసం మాట్లాడుతూ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన ఎందుకంటే అత్త మీద కోపం ఎందుకన్నంటే ఆడ ప్రభుత్వాన్ని ప్రజలు నిందిస్తారు, ఎండిపోయింది ఈ వీళ్ళ పాలన వల్ల ఎండిపోతుంది, నిజంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల ఎండిపోతుందని అంటారని చెప్పి ముందుగానే వాళ్ళ దృష్టి జరిగింది, తెలంగాణ దృష్టి జరిగింది అని చెప్పి మాట్లాడినట్టు మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి తప్పు జరిగినప్పుడు మాట్లాడినప్పుడు దాదాపు 4 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయన ఇక్కడ మేము పోల్ కండక్ట్ చేస్తే 80% మంది పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని అంటున్నారు. ఒకసారి శ్యామ్ గారు కూడా మాట్లాడతారు. చెప్పాలి, మేము అదే అంటున్నాం. రైట్ శ్యామ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు, ఎమ్మెల్సీలు రెస్పాండ్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారు, పబ్లిక్ కూడా ఇక్కడ 80% మంది ఆయన సారీ చెప్పాలని రెస్పాండ్ అవుతుంది. తెలంగాణనే అన్నారు ఆయన, ఇక్కడికి వచ్చామని పార్టీ పెట్టిన తెలంగాణలో అంటారు, ఇక్కడ కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు, ఇక్కడ రాజకీయ నాయకుల గురించి ఆయన బాగానే కలుస్తూ ఉంటారు, భేటీలు అవుతూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎందుకు తెలంగాణని దిష్టి అనే రూపంలో కోట్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక అనుమానం అంటారా, లేకుంటే ఒక అపవాదం అంటారా, అందరిలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది. సో ఈ వ్యాఖ్యలపై మీ రెస్పాన్స్ ఏంటి? నేను ఒక్కటే అంటున్నాను సార్, అంటే ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, జై తెలంగాణ. అంటే ఇప్పుడు మానవత రాయన్న చెప్పినట్టు తెలంగాణ మనము తెచ్చుకున్నది సార్, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర వ్యక్తుల పట్ల, లేకపోతే ఆంధ్ర మనుషుల పట్ల, ఆంధ్ర ప్రాంతం పట్ల మాలాంటి వాళ్ళ కోపమేం లేదు సార్. అధికార వికేంద్రీకరణ అన్న చెప్పింది 100కు 200% కరెక్ట్. 60 ఏండ్ల మనందరం తెలుగు వాళ్ళం అనేది ముసుగుతోని 60 ఏండ్లు మమ్మల్ని మీరు దోపిడీ చేశారు కాబట్టి మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నియామకాలు మాకు కావాలని కొట్లాడారు. కానీ సరే ఓకే, మీరు అన్నట్టు అద్భుతమైనటువంటి మాట చెప్పారు. 12 ఏళ్ళ అయింది తెలంగాణ వచ్చి. పవన్ కళ్యాణ్ గారు 12 ఏళ్ల తర్వాత దిష్టి తగులు దాన్ని అక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, లేకపోతే తెలంగాణలో గతంలో ఉద్యమంలో ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో ఆ స్టేట్మెంట్స్ కారణం అవుతాయండి. అలా అయితే కనుక గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ నుంచి వచ్చి నా తెలంగాణను కూడా దోపిడీ చేస్తా ఉన్నారు, నా తెలంగాణను కొల్లగొడతాం. మరి వాళ్ళ దిష్టి తగిలిందని నేను చెప్పాలా? కాబట్టి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆయన చెగువీరా అన్నాడు, లేకపోతే ఏమంటారు కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి అన్నాడు, కారల్ మార్క్స్ అంటే ఇష్టం అన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. సరే పక్కన పెడదాం, బీఎస్పీతోని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని 2014 తర్వాత పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు చంద్రబాబు నాయుడుతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అని అంటే, నా పర్సనల్ గా నేను ఏమనుకుంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ప్రతిదాన్ని మతానికి కోడ్ చేయడం వల్ల ప్రజలందరినీ ఒక ఇచ్చినటువంటి ఈ హామీలు ఏవైతున్నటువంటి అటెన్షన్ డైవర్ట్ చేసి మతం చుట్టూ రాజకీయం చేయొచ్చు అనే అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మూఢనమ్మకాలని పరోక్షంగా మరి ప్రమోట్ చేస్తా ఉన్నాడా, ప్రత్యక్షంగా ప్రమోట్ చేస్తున్నాడు? దిష్టి తగులుద్దా అండి ఎక్కడైనా? మనోజ్ గారు చెప్పండి, అసలు ఎక్కడైనా ఉందా? మనం ఎక్కడ బతుకుతున్నాం? సైంటిఫిక్ పేపర్లో బతుకుతున్నాం. దిష్టి తగులుద్దా అండి ఎవరిదైనా? మాట్లాడొచ్చా అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి? మీకు నిజంగా ఆంధ్ర మీద తెలంగాణ రాజకీయ నాయకులే కానీ ఇంకా ఎవరైనా ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తే కనుక మీరు క్వశ్చన్ చేయండి, తప్పలేదు. అంతేగాని మా కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ కారణం, మా కోనసీమలో ఓట్లు పడపోవడానికి తెలంగాణ నాయకులు కారణం అని మాటలు మాట్లాడితే ఏమన్నట్టు చెప్పండి? ఇది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను అవమానించినట్టు. ఎవడు పడితే వాడు మా తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకుంటా. గతంలో నడిచింది 60 ఏళ్ళు మీ అరాచకాలు, మీ దోపిడీ నడిచింది, కానీ ఇప్పుడు అలా నడవదు. తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు, నువ్వు ఏ పార్టీలో ఉండు మాకు అనవసరం, నువ్వు టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, లేదా కాంగ్రెస్, బీజేపీని పక్కన పెడితే మా నేలను అవమానిస్తే మాత్రం ఖబర్దార్. ఎందుకంటే మీ సినిమాలను ఎక్కువగా అభిమానించేది, మీకు జిందాబాదులు కొట్టేది, మీకు ఫ్యాన్స్ ఉండేది ఎక్కువ తెలంగాణలో మీరే చెప్పుకున్నారు గతంలో. మరి అటువంటి తెలంగాణ నేలను, అటువంటి తెలంగాణ సమాజాన్ని అవమానించొచ్చా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. మీరు గొప్ప వాళ్ళని అందరూ అనుకుంటా ఉన్నారు కదా, మీరు అవినీతి పరులు కాదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే గొంతుక, అరే ఈసారి 21 సీట్లు వచ్చినాయి, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అనే అటువంటి దాంట్లో మీ ప్రజల అంటే అక్కడ ఉన్నటువంటి సమాజం మొత్తం మీ వెనకాల ఉంటే మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే ఏమన్నట్టు చెప్పండి? మేము అలాంటి మిమ్మల్ని పర్సనల్ గా మీ హీరోయిజాన్ని, మీ క్యారెక్టర్ ని అభిమానించే మేము కూడా ఖబర్దార్ అనేటువంటి స్థాయికి మీరు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఖబర్దార్ అంటున్నారా?
100% అంటామండి. పవన్ కళ్యాణే కాదు, మా నేలను అవమానించినటువంటి ఎంత పెద్ద ట్రంప్ అయినా, నరేంద్ర మోడీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆఖరికి నా తల్లి అయినా సరే గుర్తుపెట్టుకోండి, నా నేలను ఎవడు అవమానించినా ఏమంటారు ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, సంపత్ నాయక్ గారు. హాస్యాస్పదం ఏంటి బ్రదర్? దేనికి బ్రదర్? మీ తెలంగాణ వాళ్ళేనా బ్రదర్? మన నేలను కాదు బ్రదర్, నేను ఇంతకుముందు చెప్పాను కాదు బ్రదర్. ఎందుకు మన నేలను కాదు బ్రదర్, మన నేలను ఎవరు పడితే వాళ్ళు అవమానించారు బ్రదర్. మన నేల కాదు బ్రదర్, మన నేలకు ఆత్మగౌరవం కాదు బ్రదర్, ప్లీజ్ వినాలి. మన నేలకు ఆత్మగౌరవం కాదు బ్రదర్. దేనిపైన మాట్లాడుతున్నాం? అవునండి, నా నేలని కాదండి, నా నేలని కాదండి, అంటే నా తెలంగాణ తల్లి, నా తెలంగాణ కాదండి. మతాలను రెచ్చగొట్టినట్టు, లేకపోతే ఇంతకు ముందు గుజరాత్ ఇది మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే అది చెల్లదు బ్రదర్. చాలా హుందాగా మాట్లాడాలి. సంపత్ నాయక్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఒక్క నిమిషం శ్యామ్ గారు, దయచేసి మనోజ్ గారు, శ్యామ్ గారు ఒక్క నిమిషం. సంపత్ నాయక్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఖబర్దార్, మా తెలంగాణను ఎవరు అవమానించినా ఖబర్దార్, మా తెలంగాణను ఎవరు అవమానించినా ఖబర్దార్. మేము కూడా అదే అంటున్నాం. తెలంగాణ అవమానించిందని చెప్పి కావాలని రెచ్చగొట్టేటట్టు రాజకీయం గురించో లేకపోతే 4 యూట్యూబ్ ఛానళ్ళ 2 రోజులు కనేపడేటట్టు చేస్తే వానికి కూడా ఖబర్దార్ మేము. అయితే పవన్ సంపత్ నాయక్ గారు లైవ్ లో వార్నింగ్ ఇస్తున్నారా? ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తున్నారా? శ్యామ్ ఒక్క నిమిషం, శ్యామ్ గారు ఒక్క నిమిషం. నా కింద ఇది వీడియో వైరల్ అవుతుంది. శ్యామ్ గారు ఒక్క నిమిషం. నా కింద షేర్ వస్తాయంటే మీ పవన్ కళ్యాణ్ పోయి చెప్పుకో బ్రదర్, మీ పవన్ కళ్యాణ్ మంచిగా మాట్లాడు తమ్ముడు. జాగ్రత్త బ్రదర్.